ఇగో ఇట్రా మామిడికైతే బిస్కెట్ వాయించాను తింటుండ్రు శ్రద్ధ కొంచెం ఆగు గల్ల మంచి అనుకో అక్కడ ఆగమా వేసుకోవచ్చు చేస్తూ అంగేసుకున్న కొత్త పిండింది అంటే ఇప్పుడు విండదా పిండది చాలా రోజులుగా విడుతుంది నా బట్టలు పిడమంటే ఏడు ఏం లేదు అంటాడు చూసుకోవాలి నువ్వే రికార్డ్ అవుతలే ఇప్పటిదాకా తాగింది నీళ్ళు కానీ గోరింటాకు పడితే మంచి మొగడు వస్తారంటారు కదా వచ్చినాక పండింది కదా నాకు రాకముందు శ్రద్ధ తమ్ముడు కడుగు బిస్కెట్ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దుకైతే పండుకునేసరికి ఎంత అయిందంటే 2 అయింది. గప్పడాక ఏం చేసిన 2:30, ఎందుకంటే మళ్ళీ తర్వాత నేను చీర ఐరన్ చేసుకున్నా సాయంత్రం కోసం అని చెప్పి బోనాలు తీసినప్పటికి. కొత్తదేం కాదు, ఇంత బోనాలు తీసినప్పుడు పెట్టుకోవడానికి. ఇప్పుడైతే మామూలు చీర కట్టుకున్నా. ఇది కట్టుకున్నా నేను ఎక్కువ అనుకో. ఇక మా చిన్నోడికి అయితే ఆకలి అవుతుంది, అందుకే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చినాము, తింటున్నాము. గట్లకి పెడుతున్నామే ఎదుగుస్తుందా. ఇక ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 9:30. నేను నిమ్మలంగా లేట్ అయిన సరే మెల్ల ప్రశాంతంగా చేసిన. ఇప్పుడు అయిపోయింది. పొద్దుగా బోల్లో నా పొద్దుగా అంత పని అయిపోయింది. ఏం పని లేదు, డ్యూ ఏం పెట్టలేదు కదా. నేను ఐరన్ చేసుకుంటే ఎప్పుడో వన్నాడు పని చెప్పండి అన్నట్టు. ఇక ఇప్పుడైతే ఇక పూజ అయిపోయింది కదా. వంట చేస్తా, అన్నం మటను పూరి చేస్తా, అంత ఏమి ఉండను. ఎవరిని మేము పిలవాలి కాబట్టి మేము కొంతమంది. కానీ ఇంట్లో పండుగలు అయినప్పుడు చుట్టాలు ఉంటేనే మంచిది. కానీ మేము ఎందుకు పిల్లలంటే వర్షం కొడితే అసలు మొత్తం కారుతుంది అని చెప్పిన కదా. అది ఇప్పుడు నేను ఇప్పుడు దీపం కాడ పెట్టిన కదా, దీపం పెట్టే కూడా మొత్తం కారుతుంది. అది అట్లా మూడు పెట్టిన చూపిస్తా ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి. ఇంకా బాగా కొట్టకపోవడం వల్ల ఈ ఇంట్లోకి రాలేదు, లేదంటే ఇవ్వకుండా కొడితే ఈ ఇంట్లో కూడా వచ్చేది. బతికిపోయినాం ఈసారి అయితే. ఈ బెడ్ ఇట్లా తిట్టేది అందుకోసం అని చెప్పి. ముసులు తక్కువ అయితే తెలియదు కాబట్టి వీళ్ళు లేదంటే పిలిచేవాళ్ళము. దేవుని దేవాలి ఇవ్వాలి. ఎన్ని రోజులకంటే 16 రోజులకు ఎండ మొహం చూసినాం మేము. ఇలా 16 రోజులకు ఎండ కొడుతుంది, 16 రోజులకు. అందుకే పిలిస్తే మా అక్కలను, మా అమ్మలను, మా చిట్టమ్మలకు అయితే స్విచ్ వచ్చిందట. కానీ పిలుదాం అనుకున్నాం. ఇంతే మా చిట్టమ్మలను, ఆ అక్కలను, అన్నలను వెళ్దాం అనుకున్నాం. కానీ ఈ వర్షం కారణంగా విలువలేదు. ఇదంతా బోరు దోడు ఉంది. ఇంట్లో మంది ఉంటే మంచి అనిపిస్తుంది కదా. ఇక ఇప్పుడు ఏం చేస్తామంటే వంట చేసినాక ఒడిబియ్యం కలిపి తీసుకొని పోతాం. ఎవరైతే చూద్దాం. వంట అయిపోయినాక కలుతా. బాయ్ డాడీ, బాయ్ బావా. పెట్టినా కొంచెం మామి ఇంకోట మనకు ఆకలి అవుతుంది. అన్నం పండుగ రోజు లేట్ కదా, పని అంతా వేసుకొని దీపం పెట్టాలి లేట్ కదా. ఉత్తమ అంటే మరి అన్నం పెట్టాలంటే పూజ చెప్పు. మనం అంటే ఉంటాం అనుకో, ఆడుంటాడా తినక. పిల్లలకు తినబెట్టినాక మనం తినకుండా అప్పటిదాకా పొద్దుగా దాకా అలా చూసుకుంటలేని అర్థం. ఇప్పుడు చూసుకుంటలేమని అంటలేదు. ఇదే సీరియల్లో సినిమాలలో కూడా గిట్టే ఉంటది ఆడలది. సీరియల్లో సినిమాలలో కూడా గిట్టే ఉంటది ఆడలది. ఈ మధ్య అలవాటు నోడక అసలు బిస్కెట్స్ అలవాటే లేదు మా ఊరికి అయితే. ఇగో ఇక్కడ దీపం పెట్టింది కదా, ఇదంతా వస్తుంది. ఇదంతా అదే ఈ వీడియో కూడా వస్తుంది. ఇవి మొత్తం అందుకే డ్రమ్లో పెట్టిన ఏకంగా వాటర్ డ్రమ్ములో గారిన నీళ్ళు. ఇగో ఇటు సైడ్కి వెళ్ళి వస్తే బాగా చేసినంటే ఇక వీడియో సుక్కలు కట్టని చెప్పి దీనికి అది కట్టిండు. కడితే దీనికి మెల్ల దారి వచ్చి ఆ డ్రమ్ములో పడ్డాయి. ఆ దార డ్రమ్ములో పడ్డాయి. ఇక గడ ఉరుస్తుంది కానీ కింద బగోళ్ళు పెట్టిన ఎగ్గి బగోళ్ళు పెట్టిన. అందుకే పిల్లలేకపోయినాం. ఇదంతా వస్తుంది. ఇక ఈడ కారుతుంది. ఈడ 2 జాగాల్లో ఈడైతే దార లెక్కన పడుతుంది ఏకంగా. అందుకే ఆడ క్లాత్ పెట్టినాం.
ఇంకా ఇవి మళ్ళీ ఇది గీడ ఈ 2 దారాలు బాగా గారుతుంది వర్షం అంటే కొంచెం వెలుసుకుంటూ వచ్చినట్టు బతికిపోయినాం లేదంటే మొత్తం వాటర్ గారుతాయి ఇక ఆల్రెడీ వీడు గారిని పదను చూసినాయి ఇక నీళ్ళ పదని దీని మీద అందుకే ఇది పెట్టినవి ఇక కవరు లైట్ మీద పట్టాయి నీళ్ళే కొన్నలు ఉన్నాయి చూడు ఇట్లా ఇదంతా నీళ్ళే ఇందాక వచ్చింది అట్లా వీడు పూలు పట్టింది పాకరు అది చేపిద్దామంటే ఎవరు వస్తలేదు చేసేటోళ్ళు భయపడుతున్నారు అటు లాస్ట్ మీదకున్నది చక్కెర అవి అంటారు మళ్ళీ కరెంట్ బయలు ఉన్నాయి అంటారు అందరు భయపడుతున్నారు 2-3 అడిగిన వాళ్ళు అందరు గట్టిగా అంటారు మాకు చేద్దామంటే మాకు చేయరాదు అది చిన్న పని కాదు కదా ఇక అట్లా అని చెప్పి అది అట్లే పెండింగ్ ఉన్నది చేసుకుందామంటే జల్దీ తొందరనే అయిపోతుంది కింద అయితే తొందర ఎప్పుడో అయిపో మేమే చేసుకుందాం అసలు నేను ఇచ్చిన బిస్కెట్ మనకి నువ్వు కాదు చాయ్ తాగుతుంది పని చేసినావు చాయ్ అయ్యా మరకలే చాయ్ మరి చాయ్ తాగి వంట చేస్తా ఓకే ఇక ఏం పని అయిపోయినాక వంట అయినాక ఒడిబియ్యం కలుపుటప్పుడు కలుపుతాం బాయ్ అప్పటిదాకా అయిపోయింది అబ్బా 1 గంటన్నర అయింది టైం అన్నం వండే కూర వండే ఇప్పుడైతే ఒడిబియ్యంకి రెడీ చేస్తున్నా అయితే ఇవి 5 దోశలు 5 పిడికిళ్ళు తవాలతోనన్నా దీంతోనన్నా వేయట నా చేతితో నిండా 5 దోశలు 5 పిడికిలు అయితే వేసిన దాంట్లో కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నా ఫస్టే ఇప్పుడైతే ఫస్ట్ బియ్యం కలిపిస్తున్నా నేను అప్పుడైతే మా అక్క ఇప్పుడు మొక్కిన అప్పుడైతే అందరూ ఉండే మంచిగా మా అమ్మ మా అమ్మ ఉండే మా అక్క మా వదినే అందరం ఉన్నాడు జియా మామిడి బియ్యం బుక్తా ఉండు ఈ పసుపు అక్కడ తెప్పించింది ప్యాకెట్ బాగా పచ్చ అవుతలేదు సూపర్ మార్కెట్లో ఇచ్చిండు ఈడంతా అటు ముట్టుకుంది ఉంది ఫ్రెష్ ఇద్దామని చెప్పినప్పుడు అక్కడ నూనె పోతుంది సరే సరే ఇట్రా నువ్వు ఇట్రా కన్నా పెద్దాంట్లో కలిపి ఉండే పెద్దాంట్లో కలిపి ఉండే జరా నా చేతి కింద పెద్ద అనుకోలే అక్కన వస్తాయి అనుకున్నా కొంచెం ఇట్లా లైట్గా పోయినాడు ఉత్తే కుడుకలు పెట్టొద్దాడ తెలుసా ఓడిపోయాం అంటే తెలుసా ఓడిపోయాం పోసుకుంటా కదా నేను అప్పుడప్పుడు మనం ఇక తమలపాకులు కూడా తెచ్చిన అన్ని 5 పిడికిళ్ళు 5 ఆకులు 5 కొబ్బరికాయలు 5 కవర్లు 5 బట్టలు అన్నీ 5 మరి 5 ఫోన్లు పట్టుకోలేమైనా 5 ఐఫోన్లు పెట్టు పెళ్ళిళ్ళలో పెట్టదు ఉత్తపు అయితే మామూలుగా ఏ బండి మీద పోదాం నడుచుకుంటే ఇవి కుంకుమ పసుపు 5 తర్వాత ఒడిబియ్యం అయితేనేమో 5 చేతులు కలపాలి ఖచ్చితంగా ఈ దేవునికో చేటేమో ఇక ఆడ పోస్తాం కాబట్టి ఒకరు పోస్తారు ఒక్కోసారి 5 పోస్తారు వీలుంటే ఒకళ్ళైనప్పుడు ఒకరు పోస్తారు ఇక తప్పదు అది పరిస్థితిని బట్టి ఆరిచ్చినట్టు ₹1 కానీ ₹1 కాయన పోరా ఇది ఉంటుంది ఒక కాయన ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినట్టుండు తర్వాత కొబ్బరికాయ ఇగో ఇవేమో ఒక చీర తువాల ఇది పెట్టడానికి అమ్మవారికి ₹1 కాయిన్ ఇది తాంబూలం రెడీ అయింది పోస్ట్ చేస్తాను ఇక ఇంకేం చేస్తావు ఎగ్గి వేస్తుంది అంతే ఈ తొట్టాల తీసుకోవచ్చున్నాం మెయిన్ తొట్టాల ఉంచలేదు అయితే మెయిన్ తొట్టలే కదా నేను తొట్టలే మర్చిపోయిన చూపించడము ఇదైతే ఉత్తగం తీసుకోవాలని అప్పుడు ఎట్లా తీసుకున్నాను నాకైతే యాదలేదు ఖాళీ తొట్టలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒక 2 తమలపాకులు ఖర్జూర పండు పోకేస్తుంది ఇలా కొన్ని పూలు కూడా వేసుకొని పోతా ఖాళీ నచ్చలేదు నాకు తెలియదు ఈ పద్ధతి అని కానీ నేను అట్లా పేరు తీసుకోవద్దని చెప్పి చేసుకోతున్నా నేను అంతే అప్పుడు మా అమ్మనే చూస్తుందండి మా అమ్మ ఉండేది మా అమ్మ ఉంటే మాత్రం మస్తు ములుసు మా అమ్మ మన్మలు మా అక్కకు మా చిట్టమ్మ కూడా మా కొడుకు పుట్టింది కదా అందరు కొడుకులు కావాలని ఉండే కొడుకులు పుట్టినందుకు కొడుకులు మా శ్రద్ధ ఒకటే లాస్ట్ మా మళ్ళా సైడ్ అయితే శ్రద్ధ పుట్టిన అందరు కొడుకులు ఎవ్వరికి బిడ్డ పుట్టలేదు ఒక మా బాబాయ్ కొడుకు ఇప్పుడు చిట్టిగాడు ఉంటాడు
వాని కూడా ఇప్పుడు 10 days లో డెలివరీ అవుతుంది మా మరదలు క్రాంతి. మరి ఆమె కొడుక బిడ్డని చూడాలి. ఇప్పటి వరకు అయితే బిడ్డలు పుట్టిన రికార్డే లేదు మా అమ్మ అసలు. 7 మంది 8 మంది పుట్టినా మొత్తం కొడుకులే, ఈ ఒక్కతే లాస్ట్. మా సైడ్ కూడా మా అక్క కొడుకే పుట్టింది, ఈడ కూడా అన్నది కొడుకుంటుంది కన్నా మంచిగా కదా. కొడుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళు పుట్టిన సరే టెన్షన్ ఉండదు వాళ్ళకైనా. సరే ఇక తీసుకోదామని రెడీ. మంచి కూర్చో, అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు నాన్న. సరే ఇక పోతాం, లేట్ అవుతుంది. నాని కదారా నీకు జుట్టు సరే పోతాం. ఆడికి పోయినా పోతుంది బండి. ఆగమాగం ఉంటుంది ఇక. మాట వినిపిస్తూనే లేదు, ఆడ టైట్ పట్టుకుంటే ఆడ గాలి. ఇదే ఊరు బయట ఉన్న మా రాయటమ్మ గుడి. ఊరు బయట ఉంటుంది, కనిపిస్తుంది కదా. ఇది ఇంతకుముందు అయితే ఇంకా చిన్న ఉండే గుడి. ఒక 2 years బ్యాక్ అయితే కొంచెం పెద్ద కట్టించారు. ఇప్పుడు మొత్తం ఖాళీ ప్లేస్ ఉందా, సాయంత్రం అయితే ఇది మొత్తం ఫుల్ అవుతుంది. అందుకే ఖాళీ ఉందని ఇప్పుడు చూపిస్తుంది బావా. గుడి ముందేమో జిలేబీ బండ్లు, బొమ్మల బండ్లు ఇట్లా పెడతారు. గుడి వెనకాల రౌండ్ గా అయితే మా ఊరు మొత్తము అంటే ఒక 700 ఇండ్లు ఉంటాయి. 700 బోనాలు రెడీ చేస్తాము. ఇంటికి ఒక బోనం తీస్తాం అనమాట. అది సాయంత్రం తిన్న తర్వాత అందరము పోతాం అడిగి. ఇది నేను పొద్దున్నే పోతున్నాము, చెప్పిన కదా లేట్ అయితే సాయంత్రం చాలా మంది ఉంటారని. ఇప్పుడైతే ఆడ ఎవ్వలేరు, ఖాళీగా ఉంది. ఎందుకంటే వర్షం కారణం వల్ల కొంచెం లేటు ఆడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిరు. అదే విధంగా ఇప్పుడు లేటు స్టార్ట్ చేయడం వల్ల మేము నైట్ బోనం ఎత్తుకొని వచ్చేసరికి కూడా 8 అయింది. ఇంతకుముందు అయితే 8 సరికి ఇంటికి వచ్చేవాళ్ళము. ఇప్పుడైతే గుడికాడ మొత్తం ఖాళీ ఉన్నది కదా. సాయంత్రం అయితే చాలా మంది వస్తారు, మా ఊరోళ్ళు చుట్టుపక్కల ఊరోళ్ళు జాతర చూడడానికి వస్తారు. ఇక అలా కోనికైతే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఇప్పుడు పోయినాం. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా పోసి వచ్చినామో చూడుర్రి.
బొట్టు పెట్టు దేవత కొంచెం అటు గడిపో అక్క దిక్కు చేస్తారు పోయి కొబ్బరికాయ కొట్టి మొక్కి మంచిగా సరే సరే అవగాడు అవుతుంది దేవుని దగ్గర పెట్టు అది దేవుని దగ్గర పెట్టు పడేది అట్లా పడేది పెట్టి కొంచెం పెట్టు సరే 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 కొంచెం నువ్వు తీసుకుని కొంచెం అన్నం పెట్టు గడబెట్టు లేకపోతే దేవుని దగ్గర పెట్టు ఒకటి దేవుని దగ్గర దేవుని దగ్గర పెట్టు గడబెట్టు దేవుని దగ్గర పెట్టు పోదాం ఒక నిమిషం తొట్టలు తీసుకోండి నాన్న కొబ్బరికాయ కొసేపు దేవుని దగ్గర పెట్టు కొసేపు దేవుని దగ్గర పెట్టు గడబెట్టు కన్న పెట్టి కొసేపు కూడా పెట్టదు దేవుని దగ్గర పెట్టి ఈ తొట్టలు తీసుకొని మొక్కి బయటకు రా బయటగా సరే 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 అమ్మా తీసుకొని రాదు మంచిగా మూడేసిన పట్టింది పెట్టినా కూడా దేవుని కూడా 101 కాదు కానీ 21 ఏం బాగా పెట్టలేదు పెట్టలే 7 వచ్చిన కదా అక్కడ కట్టేసి కట్నం పెట్టినా కట్టొస్తుందా ఏమైనా చీర వేసుకుంటా కట్టొస్తా ఇక్కడ కడతాకి ఇప్పుడు ఇవ్వలేరు కాబట్టి ఒకటి లేదంటే అందరూ చాలా మంది కడతారు మంచిగా కట్టు అట్లాంటివి వచ్చేసి అయిపోయింది పోతున్నాం ఇక ఇప్పుడు వచ్చారా ఇలా సోమవారం ఏందిరా ఇప్పుడు వాళ్ళు తీయలేదు తర్వాత తీయలేదు ఫస్ట్ ఐస్ క్రీమ్ కోసం మనం ఎంత తెలిసిందా మన జాతర అయినప్పుడు మామూలుగా పిచ్చి ఆకలి అవుతుంది ఇప్పుడు ఆకలి పోంగ తినబెట్టాలి అన్నమైంది కూరుడి పిల్లలు ఇప్పటికైతే బియ్యం పోసి వచ్చి తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేసేస్తున్నాము ఈ ట్రాక్టర్లో చూసి కదా ఈ గోపురం ఏంటంటే ఇది ట్రాక్టర్లో ఊరేగింపి దేవత దగ్గరికి తీసుకున్న తర్వాత గావులు స్టార్ట్ చేస్తారు ఇక తిన్నాక మేము కూడా జనాలం అందరము ఆడ బోనాల కోసం అన్ని రెడీ చేసుకొని గంపలు పెట్టుకొని అడిపోయి బోనం వండుకొని దేవత చుట్టూ దింపుకొని ఇంటికి వస్తాము అది కూడా వీడియో తీసినాం నెక్స్ట్ అయితే వస్తుంది ఈసారి అయితే కొత్తగా 2 తోలుకొచ్చారు డాన్సులు చేయడానికి అంటే ఇంతకుముందు వేషాలు వేసుకున్నారు కదా ఈ నెక్స్ట్ అయితే జాతర వీడియో వస్తుంది చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్